హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఈ కాంటాక్టర్ని ఎన్సి ఎన్ఓ పుష్ బటన్స్ యూజ్ చేసి ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాము. లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతున్న సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ ఇస్తున్నాను. ఓకే వ్యూయర్స్, ముందుగా ఒక కాంటాక్టర్ని, ఒక ఆన్ పుష్ బటన్ని, ఒక ఆఫ్ పుష్ బటన్ని, అలాగే ఒక ఇండికేషన్ లైట్ని కూడా తీసుకున్నాను. ఇండికేషన్ ల్యాంప్ని ఎందుకు తీసుకున్నానంటే కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మూవింగ్ కోర్ మూవ్ అయ్యేది సరిగ్గా కనపడడం లేదు ఫ్రెండ్స్. అందుకని ఇండికేషన్ ల్యాంప్ని కాంటాక్టర్కి ప్యారలల్గా ఇస్తున్నాను. ఓకే, ఇండికేషన్ ల్యాంప్కి రెడ్ వైర్ని అలాగే ఫేజ్ వైర్ని A1కి ఇచ్చాను. అలాగే A2 దగ్గర న్యూట్రల్ వైర్ని, అలాగే ఇండికేషన్ ల్యాంప్కి వెళ్ళే గ్రీన్ వైర్ని కలుపుతున్నాను. ఓకే, ఇప్పుడు సప్లై డైరెక్ట్గా ఇచ్చి చూద్దాము. ఓకే, MCB ఆన్ చేస్తున్నాను. చూడండి, కాంటాక్టర్ మూవింగ్ కోర్ అనేది ఫిక్స్డ్ కోర్ దగ్గరికి వెళ్ళి లాక్ అయింది. ఇప్పుడు ఆఫ్ చేశాను. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కాంటాక్టర్ ఆన్ అయ్యేది చూసారా? మూవింగ్ కోర్ అనేది కిందకి వెళ్ళింది. ఇప్పుడు కాంటాక్టర్ని ఆఫ్ చేశాను. చూసారా, పైకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫేజ్ వైర్ కనెక్షన్స్ని తీసేస్తున్నాను చూడండి. ఆ రెడ్ వైర్కి ఫస్ట్ ఎన్సి స్టాప్ పుష్ బటన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఎన్సి స్టాప్ పుష్ బటన్ అంటే నార్మల్లీ క్లోజ్డ్ పుష్ బటన్, అంటే ఆఫ్ పుష్ బటన్. ఇప్పుడు ఎన్సి యొక్క ఇంకొక అనదర్ ఎండ్కి ఇంకొక చిన్న కేబుల్ని కలుపుతున్నాను. ఆ ఎన్సి స్టాప్ పుష్ బటన్ దగ్గర కలిపిన తర్వాత ఆ ఎండ్ని ఎన్ఓ పుష్ బటన్కి కలుపుతాను. ఆ ఎన్ఓ పుష్ బటన్ ఇంకొక ఎండ్ దగ్గర నుంచి కాంటాక్టర్కి కలపాలి వ్యూవర్స్. చూడండి, స్క్రూ అనేది లూజ్ చేశాను. చిన్న వైర్ని పెట్టాను, స్క్రూ టైట్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సప్లై ఇస్తున్నాను వ్యూవర్స్. ఓకే వ్యూవర్స్, ఇది వచ్చేసి ఎన్సి స్టాప్ పుష్ బటన్, అది ఆన్ పుష్ బటన్, అది ఇండికేషన్ ల్యాంప్. ఓకే, సప్లై ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆన్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ప్రెస్ చేసిన వెంటనే కాంటాక్టర్ ఆన్ అయింది, కానీ చేయి తీసిన వెంటనే కాంటాక్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. చూసారా? మనం అలాగా ప్రెస్ చేస్తూ ఉండలేము కదా. చూడండి, స్టాప్ పుష్ బటన్ని ఆఫ్ చేసినప్పుడు ఆగుతుంది, ఆన్ పుష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆన్ అయిపోతుంది కాంటాక్టరు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం సర్క్యూట్ని ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇది ఎన్ఓ మొదటి ఎండ్, అది సెకండ్ ఎండ్, అది ఎన్సి సెకండ్ ఎండ్, ఎన్సి ఫస్ట్ ఎండ్. ఇప్పుడు మనం ఇంటర్లాక్ చేయాలంటే కాంటాక్టర్ ఎన్ఓకి 2 వైర్స్ని కలపాలి ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాము. చూసారా, కాంటాక్టర్ ఎన్ఓ మొదటి ఎండ్కి వైట్ కలర్ కేబుల్ని కలిపాను. ఇప్పుడు కాంటాక్టర్ ఎన్ఓ యొక్క రెండో ఎండ్కి రెడ్ కలర్ వైర్ని కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఎన్ఓ పుష్ బటన్కి ఇన్కమింగ్ దగ్గర వైట్ని కలుపుతున్నాను. కనెక్షన్స్ కలిపేటప్పుడు లూజ్ కాంటాక్ట్ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ కేబుల్ని కలిపేశాను. ఇప్పుడు ఎన్ఓ యొక్క ఇంకో ఎండ్ నుంచి రెడ్ కలర్ వైర్ని
ఎన్ఓ పుష్ బటన్ అవుట్ గోయింగ్ దగ్గర కలుపుతున్నాను. ఓకే, కలిపేసాను. ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాము. ఓకే, ఎంసీబీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను. ఇప్పుడు ఆన్ పుష్ బటన్ని ప్రెస్ చేశాను. చూసారా, కాంటాక్టర్ ఆన్ అయింది. ఇప్పుడు రిలీజ్ చేశాను. చూసారా, కాంటాక్టర్ ఆన్లోనే ఉంది. దీన్ని ఇంటర్లాక్ అంటారు. ఇప్పుడు స్టాప్ చేస్తే చూసారు కదా, స్టాప్ చేసిన వెంటనే ఆగింది. ఇప్పుడు ఇంకోసారి ఆన్ చేశాను. చూడండి, కాంటాక్టర్ ఆన్ అయింది. చూసారా, మూవింగ్ కోర్ అనేది లోపల ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు స్టాప్ చేశాను. ఓకే వ్యూయర్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.